హాయ్ అండి అందరికైతే నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి అయితే రోడ్ సైడ్ దోశలు అవి వేసుకొని తినాలని ఉంటుంది. ఎవరికైనా సరే ఇంట్లో కూడా బయట టిఫిన్ దొరికితే బాగుండని అనిపిస్తుంది కదా. అలాంటి టిఫిన్తో అయితే మీ ముందుకు వచ్చేసిన. చూడండి, ఇలాంటి క్రిస్పీ దోశలు మీ ఇంట్లో కూడా మీరు వేసుకోవాలనుకుంటే నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? దోశలు అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా ఇలానే మీరు పిండి అయితే రెడీ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే మనం మంచినీళ్ళు తాగే ఒక గ్లాస్తో, ఇది 1/2 kg గ్లాస్ అండి. ఈ గ్లాస్తోనైతే మొత్తం 8 గ్లాసుల బియ్యం అయితే నేను వేసుకున్నా అండి. 8 గ్లాసుల బియ్యం అంటే 1/2 kg అంటే 2 kgల బియ్యం అయితే నేను వేసుకున్నా. నేను 3-4 రోజులకు సరిపోను రుబ్బుకుంటా అండి. దోశల పిండి అయితే కంపల్సరిగా నాకు ఎప్పుడు ఇంట్లో ఉండాలి. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేసిస్తుంటాను అనమాట. ఒకరోజు పునుగులు, ఒకరోజు దోశలు ఇట్లా అడుగుతుంటారు వాళ్ళు. దోశల పిండి అయితే కంపల్సరిగా అడ్వాన్స్ ఉంచుకుంటా. ఇడ్లీ పిండి అయితే 1 డే కంటే ఎక్కువ ఉంచుకోను. ఇప్పుడు 8 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు గుండు మినపప్పు అయితే వేసుకున్నా అండి. ఈ 2 kgల బియ్యానికి అయితే 1/4 kg అంతా గుండు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం టీ తాగే 100 గ్లాస్ అంటారు కదా, ఆ 100 గ్లాస్తోనైతే పెసరపప్పు, అదే 100 గ్లాస్తోని 1 గ్లాస్ కందిపప్పు అయితే వేసుకోవాలండి. ఇవి వేసిన తర్వాత మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో 100 గ్లాసు దాంతోనే శనగపప్పు కూడా తీసుకోవాలి 1 గ్లాసు. దాని తర్వాత 2 స్పూన్ల మెంతులు అయితే వేసుకొని మంచిగా పప్పులన్నీ వేసినాం కాబట్టి ఒక 7-8 సార్లు అయితే కడుక్కోవాలి. వాటర్ అయితే మొత్తం అంతా వైట్గా రావాలి. మనం నార్మల్గా బియ్యం కడిగితేనే 3-4 సార్లు కడుగుతాము. ఇక పప్పులన్నీ వేస్తే అయితే ఒక 7-8 సార్లు అయితే కడగాల్సిందే. నేనైతే బాగా వాటర్ అంతా వైట్గా వచ్చేంత వరకు అయితే కడుగుతా. ఇట్లా మంచిగా 7-8 సార్లు కడుక్కున్న తర్వాత ఒక 4-5 గంటలు అయితే పక్కన పెట్టేసి బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి. ఒక 4 గంటలు అయితే మంచిగా నానిపోతాయి. మనము సాయంత్రం రుబ్బుకునే పనే లేదు, పప్పులు అన్నీ వేసినాం కాబట్టి. మనం నైట్ 10ంటికి రుబ్బుకున్నా సరే పిండి అయితే మొత్తం ఎంత బాగా రుబ్బు అయితే ఎదుగుతుందో, పులుస్తుంది, బాగా అవుతుంది. కంపల్సరిగా ఇట్లా ట్రై చేయండి. ఎంత బాగా వచ్చినాయో మీరు కంపల్సరిగా తప్పకుండా అయితే నాకు కామెంట్ చేస్తారు, ఓకేనా? అంత పర్ఫెక్ట్గా వస్తాయి, క్రిస్పీగా ఉంటాయి, దూదుల్లాగా ఉంటాయి దోశలు, చాలా బాగుంటాయి. నేను ఇది యూట్యూబ్లోనే చూసి చేసిన అండి, నాకు తెలీదు. ఎందుకు లేనెచ్చులు మనం చెప్పుకోవద్దు, కానీ చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. ఇక నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు రాని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. చూడండి, మంచిగా కడుక్కున్న తర్వాత కొద్దిగా మిక్సీకి అయితే వేసుకుంటున్నా అండి. నేను మిక్సీయే వాడతా, గ్రైండర్ అయితే నాకు టైం పడుతుంది అని చెప్పేసి గ్రైండర్ అయితే ఎక్కువ యూజ్ చేయను, ఓకేనా? పప్పు అంతా మనం రుబ్బేసుకోవాలి. రుబ్బుకున్న తర్వాత అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తా, ఓకేనా? మిక్సీకి వేసుకొని పప్పు అంతా రుబ్బేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇట్లా మొత్తం స్మూత్గా కాకుండా కొంచెం గరుకులాగా అయితే మనం రుబ్బుకోవాలి. మరీ మెత్తగా ఉంటే అయితే అంత టేస్ట్ అయితే ఉండవు. మీ దగ్గర ఒకవేళ ఉప్పుడు బియ్యం ఉన్నట్టయితే ఈ మనము ఏవైతే 8 గ్లాసుల బియ్యం తీసుకున్నామో అందులో ఒక 2 గ్లాసులు తగ్గించేసి కేజీకి 1 గ్లాస్ చొప్పున ఉప్పుడు బియ్యం అయితే 2 గ్లాసులు అయితే కలుపుకోండి. ఉప్పుడు బియ్యం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్, ఓకేనా? లాస్ట్కు కొద్దిగా బియ్యం ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, మనకు రుబ్బాల్సినవి అన్నప్పుడు అందులో కొద్దిగా అటుకులు అయితే నానబెట్టి అప్పటికప్పుడే ఉత్తగానే అంతేగా అటుకులు అప్పటికప్పుడు అయితే కలిపేసి అందులో మిక్సీకి వేసి మొత్తం అంతా ఇట్లా కలిపేసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగా పులుస్తుంది. టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో చెప్పొద్దు అసలు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ రుబ్బు మాకు ఊకే బాగా ఉలిచిపోతుంది, రుబ్బు అంతా కింద పోతుంది అన్నోళ్ళకైతే నేను ఒక టిప్ చెప్తా. ఈ టిప్ అయితే మీరు ఫాలో కాండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే. ఏదైనా సరే ఇడ్లీకైనా దోశకైనా మనము ఒకరోజు ముందే రుబ్బి పెడతాం కదా, అప్పుడు వెంటనే పులుస్తుంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి వర్షాలు పడుతుంటే తొందరగా ఉలవదు. ఎండాకాలం అయితే సమ్మర్లో తొందరగా ఉలుస్తుంది. అట్లా ఉలవకుండా ఉండాలంటే ఇట్లా 2 పచ్చిమిర్చి అయితే దాని తొడిమెలు పైకి వచ్చి ఇట్లా కిందికి వెళ్ళేటట్టు అయితే పెట్టుకొని మనము కలిపి ఉంచుకున్నట్టయితే ఇట్లా బాగా బయటికి రాకుండా అయితే పులుస్తుందండి. చూడండి ఎంత బాగుందో. మీరైతే నా టిప్స్, నా ఈ కుకింగ్ ఛానల్ వీడియోస్ ఇవన్నీ మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా.
అట్లే మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్టయితే, నా వంటలు మీరు ఎవరైనా ట్రై చేసినట్టయితే అవి ఎలా వచ్చినాయో ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి. ఇంత స్పీడ్గా వాయిస్ ఇచ్చి ఇంతగానం మాట్లాడాలంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. మీకు అందరికీ తెలియాలన్నట్టు ముందు నేను ట్రై చేసి అవి బాగా వచ్చిన తర్వాతనే నేనైతే వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. నువ్వు చేసినవా లేదా, నువ్వు ఇట్లా పెడుతున్నావు అని అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, ఓకేనా. మనం దోశలు వేసే ముందు ఒక 10 నిమిషాల ముందు అయితే మనకు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే మనం తీసుకుంటాం కదా. అందులో 1 స్పూన్ షుగరు, ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు అట్లా మనకు రుబ్బుకు తగ్గట్టు ఉప్మా రవ్వ అయితే వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం షుగర్ వేసుకొని మొత్తం అంతా మనం దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకొని దోశలు వేసుకుంటే అబ్బా ఇంకా అస్సలు చెప్పొద్దు. రోడ్ సైడ్ దోశలు ఎట్లుంటాయో సేమ్ అంతే టేస్టీతోనైతే ఈ దోశలు అయితే రెడీ అయిపోతాయి. క్రిస్పీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి, ఇట్లా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. నేను చెప్తున్నా కదా, నేను చేసిన చాలా అంటే చాలా బాగుంటాయి. ఇట్లా మనం పేపర్ ఎట్లా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అవుతుందో అంత బాగా అయితే వస్తాయి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక్క కామెంట్ అయితే చేయండి ప్లీజ్. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీలో ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ అందరికీ, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా తీసి పెట్టగలుగుతా, ఓకేనా అండి. ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఎట్లా వచ్చినాయో నాకు అర్థమవుతుంది. మీకు ఏమన్నా వంటల వీడియోలు కావాలన్నా సరే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఇట్లే నాకు ఎప్పుడు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతా, ఇంకా కొంచెం పైకి రాగలుగుతా, ఓకేనా అండి. ప్లీజ్ అండి అందరికైతే రిక్వెస్ట్, ఇంతలా అడుగుతున్నాను అనుకోవద్దు. చూడండి దోశలు ఎంత బాగా వస్తున్నాయో, ఇట్లా పేపర్లానే ఉంటాయి కానీ అంత స్మూత్గా ఉంటాయో, నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతాయి, అంత బాగా వస్తాయి, ఓకేనా అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళా దోశలు రెడీ చేసుకొని ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. ఇందులోకి పల్లి చట్నీ, బొంబాయి చట్నీ, స్వీట్ కొబ్బరి చట్నీ అయితే ఇంకా సూపర్ ఉంటాయి, ఓకేనా అండి. బాయ్ అందరికీ.